అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అందరూ బాగున్నారు కదా? మరి ఒకసారి మీ అందరితో కలిసి ప్రభుని ఆరాధించడానికి ఆయన ఇచ్చే కృపకై ప్రభువుని స్తుతిస్తూ చిన్న ప్రార్థన. సర్వకృపానిధివైన మా పరలోక తండ్రి, సర్వేశ్వరుడా మీకు వందనాలు. నీ మహోన్నతమైన ఘనమైన అద్వితీయమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ ఈ ఉదయకాల సమయమందు నీ పాదముల ఎదుకు వస్తూ ఉండగా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యాన్ని వింటూ ఉన్నారో ఆ బిడ్డలందరిపైన నీ ఆశీర్వాదాన్ని ఉంచండి. మా ప్రియ బిడ్డలందరిపైన నీ ప్రత్యేకమైన దీవెన కరపరిచి నీ సాక్షులుగా వర్ధల చేసి మీరు అక్కడికి ఆయత్తపరచమని ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి ఈ స్తుతియాగాన్ని మీకు అర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ రోజున దేవుని యొక్క వాక్యములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకున్నాం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, ఇశ్రాయేలీయులు ఆశపడినట్లుగా మనము ఆశించి మనము పతనము కాకుండా దేవుని యొక్క రాజ్యములో ఉండాలి, దేవుని యొక్క రాజ్యంలో చేరాలి అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకొరకే ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో జరిగిన వాటిని మనకి దేవుడు దృష్టాంతాలుగా పెట్టాడు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు పౌలు ద్వారా. ఏమిటి ఆ దృష్టాంతాలు అనంటే, ఇశ్రాయేలీయుల కాలంలో ఓ చక్కని ఆ జీవితాన్ని ఇశ్రాయేలుకి దేవుడు ఏర్పాటు చేశాడు. వాగ్దాన దేశంలోకి వెళ్ళటం కొరకై ఇది వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి ప్రయాణంలో అద్భుతమైన తన కృపా వాత్సల్యంతో నడిపిస్తూ ఉన్నారు. అయితే వారు అలాంటి సందర్భంలో వారు ఏం చేశారు అని అంటే, సంఖ్యాకాండము 11వ అధ్యాయం 3వ వచనంలో వారు అగ్నికి ఆహుతైనట్లుగా వ్రాయబడుతున్నది. ఆ అగ్నికి ఆహుతైన ఆ స్థలానికి పెట్టిన పేరు తబేరా అని పేరు పెట్టారు. తబేరా అనగా మంట. ఎందుకు వారు అగ్నికి ఆహుతయ్యారంటే, అక్కడ వారు దేవుని ఎదుట సనుగుతూ గొనుగుతూ తిరుగుబాటు చేసిన వారుగా ఉన్నారు. మనం 10వ అధ్యాయం 33వ వచనంలో చదువుకుంటే, వారు యెహోవా కొండ అని పిలువబడుతున్న సీనాయి కొండ దగ్గర నుండి బయలుదేరి 3 దినాలైంది. ఈ 3 రోజుల ప్రయాణంలోనే మరి దేవుడు పగల మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని నుంచి మరి వారి బట్టలు పాచిపడిపోకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా, వారికి ఎలాంటి కాళ్ళు నింపులు రాకుండా వాళ్ళు హ్యాపీగా నడిపిస్తూ ఉన్నాడు. సంతోషంగా వాళ్ళు హ్యాపీగా సంతోషంగా దేవుడు చేస్తున్న కార్యాలను జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వారు ముందు కొనసాగాలి. అలాంటిది వారు ఏం చేస్తున్నారట, దేవుని యొక్క సన్నిధానంలో వారు పరిస్థితులు అనుకూలంగా లేవని సనగటం మొదలుపెట్టారు. దేవుని బిడ్డలారా, ఒక్కోసారి పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అనుకూలంగా ఉండకపోయినా మనం దేవుణ్ణి ఘనపరిచే వారంగా ఉండాలి, దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలి. ఎందుకంటే వీరికి ఆయాసం కలిగిందంట 3 దినాల్లోనే. ఈ ఆయాసంతోనే వారు సనగటం మొదలుపెట్టినట్లుగా ఆ వాక్యంలో రాయబడుతుంది. మరి మనం అబ్రహాం జీవితాన్ని చూస్తాం. అబ్రహాం పరిస్థితులు ఏమైనా అనుకూలంగా ఉన్నాయా? ఎన్నో ఇబ్బందులు, అవమానాలు, కష్టాలు, సమస్యలు, ఆర్థికాలు ఏమి ఇలాగ ఎన్నో ఎదురైనవి. మరి భార్య భర్తల సమస్య, పిల్లలు లేరు అదో సమస్య, మరి దాసుకు అదో సమస్య. ఇలాగా ఆయన జీవితం కూడా అన్ని చోట్ల అనుకూలంగా లేదు. కానీ అతను వెనుదిరగక దేవునితో నడవటం ద్వారా దేవుడు అతను అత్యధికంగా దీవించినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. మరి ఎస్తేరు గురించి మనం చదువుతాం. ఎస్తేరు జీవితంలో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా? తల్లిదండ్రులు కోల్పోయింది, ఆ తర్వాత పినతండ్రిగా మొద్దుకాయ పెంచాడు, ఆ తర్వాత ఆయన బయట ఏమలోన, ఆ తర్వాత మళ్ళా రాణి అయింది. అప్పుడు యూదులందరూ చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాగ అనుకూలంగా ఏ పరిస్థితి లేదు. కానీ ఆమె దేవుని మీద అమితమైన విశ్వాసాన్ని కనపరచడం ద్వారా ఆ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మార్చబడ్డాయి. అలాగే మరి దానియేలు జీవితం చూస్తే, దానియేలు జీవితం ఆయన ఒక బానిసగా కొనుక్కోబడ్డాడు. అక్కడ కూడా అతని ఇబ్బందులు, అలాగే తన తోటి వ్యక్తులే అతను చంపాలని చూశారు, ఆయన మీద లేనిపోయిన అపనిందలు వేశారు. అయినా కూడా దేవుని విడిచిపెట్టాల. కానీ ఇశ్రాయేలీయులు మరి అన్ని అనుకూలంగా ఉన్నా కూడా వాళ్ళు సనగటం, ఆయాసంతో సనగటం మనం చూస్తున్నాం. అందుకని దేవుని సన్నిధి నుండి అగ్ని వచ్చి వాళ్ళని దహించగా ఆ 1000 మంది ప్రజలు చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 38వ వచనంలో యెరోబాము గురించి వ్రాయబడుతున్న మాట, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను కుమారుడైన యెరోబాముతో
రాయబడుతున్న మాట, దేవుడు చెబుతున్న మాట, నీవు నాకు అనుకూలంగా నడిస్తే, మనం దేవునికి అనుకూలంగా నడిచినప్పుడు దేవుడు మనం దీవిస్తాడు. ఒకవేళ మనం అనుకూలంగా దేవునికి నడవకపోతే దేవుడు మనల్ని శత్రువులకు అప్పగిస్తాడు. మన ఎదుట శూలములను, ముళ్ళులను ఉంచుతాడు, శ్రమలను ఉంచుతాడు. కానీ మనమేమనుకుంటున్నాం అంటే, మన యొక్క పరిస్థితిని బట్టి, మన పాపమును బట్టి ఇది మనకు కలిగింది అని అనుకోకుండా, ఇదిగో దేవుడు నన్ను పట్టించుకోవట్లా, దేవుడు నన్ను దీవించట్లా అని అనుకుంటాం. మన అవిధేయతను బట్టి, మన వెనుకడుగేటును బట్టి, మన దేవునికి దూరంగా ఉండటం బట్టి మనకి ఈ పరిస్థితులు ఎదురుతున్నాయి అని మనం గ్రహించి మన దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడు మనల్ని, మన జీవితంలో అనుకూలమైన పరిస్థితులను ఆయన కల్పిస్తాడు. అనానుకూలమైన పరిస్థితులు కూడా అనుకూలంగా ఆయన మార్చగలుగుతాడు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం దేవునికి అనుకూలంగా వెళ్ళినప్పుడు ఆయాసపడక, మనం గొనగక సనగక, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడితే దేవుడు మనల్ని దీవిస్తాడు. లేకపోతే ఇశ్రాయేలు వలె మనల్ని కూడా ఆ మండుచున్న అగ్నిగుండంలోకి నెట్టివేస్తాడు. ఇక రెండవ సందర్భాన్ని చూస్తే, ఇదే సంఖ్యాకాండం 11వ అధ్యాయము 34వ వచనంలో రాయబడుతున్న మాట, వారు కిబ్రోతు హత్తావ్ అనే ప్రదేశానికి వచ్చారు. ఇది దురాశ పరుల సమాధులు అని రాయబడింది. అంటే అక్కడ అనేక మంది చచ్చిపోయారు, వాళ్ళందరినీ సమాధి చేశారు. ఆ స్థలానికి పెట్టిన పేరు అది. మరి వాళ్ళు చనిపోవటానికి కారణం ఏంటి? ఇందాక అగ్ని చేత కాల్చబడి చనిపోయారు. అది జరిగిన మరి 2 దినాలు కూడా కాట్ల, కొన్ని దినాల్లోనే మరలా వీళ్ళు ఏం చేశారు, అయ్యో ఇప్పటికే మనం సరిగ్గా తిరుగుబాటు చేసి ఆ దేవుడి నుండి అగ్ని వచ్చి మన చంపేసింది, మన కుటుంబంలో అనేక మందిని మనం కోల్పోయాం అని వారు ఏమాత్రం కూడా చింతించకుండా, దుఃఖపడకుండా, వారి తప్పుని సరిచేసుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, మరలా సరగటం మొదలు పెట్టారు. ఈసారి దేని కొరకు? వారి శరీర ఆశను బట్టి. ఏంటి ఆ శరీరాశ? చక్కగా దేవుడు ఆకాశం నుండి మన్నానిస్తున్నాడు, హ్యాపీగా భుజిస్తున్నారు, వండుకునే పని లేదు, గిన్నెలు కడుక్కునే పని లేదు, కూరగాయలు తెచ్చుకునే పని లేదు, ఏ ప్రయాస లేదు. ఎల్లాలి పొద్దున్నే ఏరుకోవాలా, తెచ్చుకోవాలా, తినాలా, ఇది వారి డ్యూటీ. అలాంటిది వాళ్ళకి ఏం కావాలంట, ఐగుప్తు దేశంలో మరి ఆ దుంపలు, ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు, ఆ కూరాకులు ఇవన్నీ ఏరుకొని తెచ్చుకొని వండుకొని తినాలి. ఇది ఏమీ లేదు. కానీ అదే బాగుందంట వాళ్ళకి. మాంసం లేదంట వాళ్ళకి. మాంసం కొరకై వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఎంత విచిత్రమైన! మన దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్ను పెంచి, చిన్న ఉద్యోగాన్ని ఇచ్చి, చిన్న ఇల్లు ఇచ్చి, అది అద్దె గృహం, సొంత ఇల్లు తర్వాత సంగతి, అలాగే చిన్న వెహికల్ ఇచ్చి మనల్ని సంతృప్తిగా నింపి నడిపిస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? మన సంతృప్తి చెందాం. మనం ఇంకా లేని దానికోసం దేవుని మీద సనుగుతూ ఉంటాం. లేని దాని కొరకు, మన తాకు మించిన దాన్ని మనం దేవుని అడుగుతూ ఉంటాం. మనకు అవసరం లేని దాన్ని మనం దేవుని అడుగుతూ ఉంటాం. అలా గడిగి దేవుని ఎదుట మనం ఏం చేస్తాము? తిరుగుబాటుదారులుగా ఉంటాం. అపోస్తలుడైన పౌలు గురించి వ్రాయబడుతుంది. ఆయనకి అన్నీ ఉన్నాయి. మంచి పౌరసత్వం ఉంది, అలాగే మంచి జ్ఞానం ఉంది, అతడు దేవుని విషయంలో రోషం కలిగిన వాడు, ఇవన్నీ, అలాగే గొప్ప ఆస్తిపరుడు. కానీ యేసుక్రీస్తు చేత పట్టబడిన తర్వాత అవన్నీ కూడా ఆయనకి పనికిరాని వాడుగా ఉన్నాయి. అవన్నీ కూడా తన జ్ఞానం కానీ, తన పౌరసత్వం కానీ, తనకున్న మతం కానీ, తనకున్న కులం కానీ, తనకున్న అధికారం కానీ, తనకున్న ధనం కానీ, ఇవన్నీ కూడా పెంటతో సమానంగా కనపడ్డాయి అంట. ఎందుకంటే అప్పుడు దాకా క్రీస్తు లేడు ఆయనకి. క్రీస్తు లేనప్పుడు ఇవన్నీ కూడా గొప్ప అనుకున్నాయి. ఎప్పుడైతే క్రీస్తు తన హృదయంలోకి వచ్చాడో ఇవన్నీ కూడా పనికిరాని వాటిగా కనపడ్డాయి. ఈ రోజున క్రీస్తు కన్నా నువ్వు దేనిని అధికంగా ఇష్టపడుతున్నావు? దేనిని ఆశిస్తున్నావు? దేనిని నువ్వు ఆశపడి దేవుని ఎదుట తిరుగుబాటుదారుగా కొంటూ ఉన్నావు? ఒకసారి మనం పరిశీలన చేసుకున్నాం. పౌలుకి లేనిది దేవుని యొక్క వాక్యం, తన హృదయం. పౌలుకి లేనిది ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప. దాని కొరకు ఆయన ఆరాటపడ్డాడు, ఆశపడ్డాడు. ఆ ఆశ అతడు తీర్చుకున్నాడు. మరి నీ ఆరాటం దేనికి? నీ ఆశ దేనికి? ప్రియ సోదరుడే సోదరుడు, పరిశీలన చేద్దామా? ప్రార్థన చేసుకున్నామా? పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఇరుగు దురాశతో లేని దాని కొరకు ఆరాటపడి, అలాగే నాయన ఆ ఆయాసంతో అయ్యా, ఇది అననుకూలమైన పరిస్థితులు ఒకవేళ మేము తిరుగుబాటు చేస్తూ అయ్యా, మేము నాయన సరుగుతూ గొనుగుతూ, ఇదిగో మా దేవుడు ఏం చేశాడు అని మేము ప్రశ్నిస్తూ మేము అవిధేయులుగా ఉన్నామేమో. నాయవా, మా బిడ్డలు అలాంటి పరిస్థితుల్లో ఉంటే మీరు క్షమించండి. నీ వాక్యముతో వారిని నింపండి, నీ అభిషేకంతో నింపండి, నీ ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించి మీ నిత్య రాజ్యానికి సిద్ధపరచమని అయ్యా, నీ బిడ్డలు ఇశ్రాయేలు జీవితాన్ని చూసి నేర్చుకొని సరిచేసుకొని
నీ ఎదుట యోగ్యులుగా ఉండే కృపను అనుగ్రహించమని యేసునామం నడుపుని నామ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి తోడై ఉండి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించును.